ఒకే ఓరలో రెండు కత్తులు ఇమడం. స్వపక్షంలో విపక్షంగా ఉన్న నేతలకు ఈ సామెత వర్తిస్తుంది. ఇదే పరిస్థితి ప్రస్తుతం వైసీపీలో నెలకొంది. ఆ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్పై అదే పార్టీకి చెందిన నేతలు అవిశ్వాసం పెట్టారు. బీజేపీ ఎమ్మెల్యేతో చేతులు కలిపి తమ పార్టీ తమ అధినేతపైనే బురద జల్లే ప్రయత్నం చేశారని, అందుకే ఆమెపై అవిశ్వాసం పెట్టామని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ చైర్మన్ పదవీ కాలం 11 నెలలు ఉంది. దీంతో నెక్స్ట్ చైర్మన్ ఎవరనే దానిపై జోరుగా చర్చ జరుగుతుంది. బరిలో అనేక మంది ఆశావాహులున్న చైర్మన్ కుర్చీ ఎవరిని వరిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ఇంతకు చైర్మన్, వైస్ చైర్మన్ బరిలో ఉన్నదెవరు? అధిష్టానం ఆశీస్సులు ఎవరికి దక్కనున్నాయి? అసలు ఎక్కడా నియోజకవర్గం? ఆదోని మున్సిపాలిటీలో మారుతున్న సమీకరణాలు. చైర్మన్ బోయ శాంతపై నెగ్గిన వైసీపీ నేతల అవిశ్వాసం. చైర్మన్ పదవిపై భారీగా ఆశలు పెట్టుకున్న ఆశావహులు. ఆదోని మున్సిపల్ చైర్మన్ బోయ శాంతపై అవిశ్వాసం పెడుతూ కౌన్సిలర్లు కలెక్టర్ రంజిత్ బాషాకు వినతి పత్రం ఇచ్చారు. ఈ నెల 16న వైసీపీకి చెందిన 35 మంది కౌన్సిలర్లు ఒక ఎమ్మెల్సీ అవిశ్వాస తీర్మానంలో పాల్గొన్నారు. అయితే బీజేపీ తరఫున ఎవరూ పాల్గొనలేదు. దీంతో మెజారిటీ సభ్యులు ప్రస్తుత చైర్మన్ శాంతకు వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో ఆమె దిగిపోక తప్పలేదు. అయితే వైసీపీకి వ్యతిరేకంగా బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అవిశ్వాస తీర్మానంలో పాల్గొని అవిశ్వాస తీర్మానం నెగ్గకుండా చూస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఎమ్మెల్యేతో పాటు పలువురు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి గైర్హాజరయ్యారు. దీంతో వైసీపీ నేతలు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఓటింగ్లో వైసీపీ నెగ్గింది. ప్రస్తుతం మున్సిపల్ కౌన్సిల్ కాలపరిమితి 11 నెలలు ఉంది. ఇందులో 3 నెలలు పోగా 8 నెలలు మిగులుతుంది. ఇప్పటికే చైర్మన్ పదవి కోసం ఎన్ఎంజీ గౌస్, నరసింహులు పోటీ పడుతున్నారు. ఇద్దరిలో అధిష్టానం ఆశీస్సులు ఎవరికి ఉంటే వారికే వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఇద్దరి పేర్లను ఉన్నతాధికారులకు పంపినట్లు మున్సిపల్ కమిషనర్ కృష్ణ తెలిపారు. అప్పటిలోగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల మున్సిపల్ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్, ఎంపీపీ, గ్రామ ఉప సర్పంచుల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రకటించడంతో అసలు కొత్త చైర్మన్ను ఎన్నుకుంటారా లేక ఇన్ఛార్జి చైర్మన్తోనే ఉన్న 11 నెలల పదవీకాలం పూర్తి చేస్తారనే దానిపై జోరుగానే చర్చ జరుగుతోంది. మరోవైపు మున్సిపల్ చైర్మన్ శాంత నిరసన చేపట్టారు. తనను అన్యాయంగా పదవి నుంచి తొలగించేందుకు కుట్ర చేశారని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో వైసీపీ కౌన్సిలర్లపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తాను చేసిన తప్పేంటో చూపించండంటూ వైసీపీ కౌన్సిలర్లకు చైర్మన్ శాంత సవాలు విసిరారు. తనను తొలగించేందుకు కౌన్సిలర్లకు భారీగా డబ్బు ముట్టిందని ఆరోపించారు. ప్రతి కౌన్సిలర్కు 1.5 లక్షలు ఇచ్చారని, వైస్ చైర్మన్కు 5 లక్షలు ముట్టాయంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై తీసుకున్న నిర్ణయం న్యాయబద్ధమైనదే అయితే డబ్బు తీసుకోలేదని నిరూపించుకునేందుకు ఉరుకుంద క్షేత్రంలో దీపం వెలిగించాలని శాంత కోరారు. డబ్బు తీసుకోలేదని నిజమే అయితే స్వామి సన్నిధిలో దీపం వెలిగించి ప్రమాణం చేయండంటూ కౌన్సిలర్లకు సవాలు విసిరారు. ఇక 1990లో కూడా మున్సిపల్ చైర్మన్గా అనర్హతకు గురైన దేవదాస్ తర్వాత ఇన్ఛార్జిని చైర్మన్గా ఎన్నికల కమిషన్ నియమించింది. 2 సంవత్సరాల పాటు కొనసాగించింది. ఇప్పుడు కూడా కొనసాగితే చైర్మన్ పదవిపై ఆశ పెట్టుకున్న వారి ఆశలు కలలుగానే మిగిలిపోతాయని అంటున్నారు. దీంతో వైస్ చైర్మన్లలో ఎవరో ఒకరు ఇన్ఛార్జి చైర్మన్గా ఎన్నికైతే వారే మిగిలిన 11 నెలల పదవీకాలం పూర్తి చేస్తారని కూడా అనుకుంటున్నారు. మొత్తం మీద అనేక ట్విస్టులు, ఎత్తుకు పై ఎత్తుల తర్వాత ఆదోని మున్సిపల్ చైర్మన్ బోయ శాంతపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అయితే నెక్స్ట్ చైర్మన్ ఎవరు అనేది ప్రశ్నార్థకంగా మారింది. వైసీపీ నేతలు సూచించిన పేర్లలోని వ్యక్తుల్ని నియమిస్తారా, ఇన్ఛార్జి చైర్మన్ను నియమిస్తారా లేక వైస్ చైర్మన్లలో ఎవరో ఒకరిని నియమిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. చివరకు ఏం జరుగుతుంది, చైర్మన్ ఎవరవుతారు అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.